హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ టిప్స్. ఈ వీడియోలో బీఎస్సీ ఫస్ట్ సెమిస్టర్లో సి లాంగ్వేజ్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ యూనివర్సిటీ అయినా ఈ విధంగానే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నేనైతే ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయినట్టయితే సి లాంగ్వేజ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరైతే రాయొచ్చు. చాలా మంది స్టూడెంట్స్ సి లాంగ్వేజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక ఫస్ట్ వీడియోలో చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ కంప్యూటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. అంటే ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్ ఏమేమి ఉన్నాయి దాని గురించి అయితే ఒకసారి అయితే క్వశ్చన్ అయితే చదువుకోండి. మాక్సిమం అడిగాడు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే అనలాగ్ కంప్యూటర్, హైబ్రిడ్ కంప్యూటర్, డిజిటల్ కంప్యూటర్, అలాగే అండర్ ఆ గ్రూప్స్ కింద వచ్చే కంప్యూటర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ మెమరీ హైరార్కీ. అంటే కంప్లీట్ మెమరీ హైరార్కీ గురించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా మీరు చదువుకోండి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే జనరేషన్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ క్వశ్చన్ కూడా చాలా టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆ క్వశ్చన్ కూడా మీరు చదవండి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే మనకు లో లెవెల్, హై లెవెల్, మిడిల్ లెవెల్, వాటి గురించి మీరు క్లియర్గా రాసేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ యూనివర్సిటీలో అయినా సరే సి లాంగ్వేజ్లో అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఈ క్వశ్చన్ అయితే మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. సో వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అన్ని ఉంటాయి. ఆ వీడియోస్ అన్ని మీరు చూడండి. ఓకే. సో స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లనే డిఫైన్ అల్గారిథం అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, చాలా టైమ్స్ అడిగిన క్వశ్చన్. అట్లనే సి టోకెన్స్, కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్, ఆపరేటర్స్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా అయితే మీరు చదువుకోండి. అట్లనే డేటా టైప్స్. డేటా టైప్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డేటా టైప్స్ క్వశ్చన్ అడిగినట్లయితే మీరు ప్రీ డిఫైన్డ్, డెరైవ్డ్, అట్లానే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్, వాటి గురించి క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. వీటికి సంబంధించిన వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ మీరు చూడండి. అట్లనే ఎక్స్ప్లెయిన్ టైప్ కన్వర్షన్. ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మొత్తానికి ఫస్ట్ యూనిట్లో వచ్చేసి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవైతే చదువుకోండి. ఓకే. ఎల్లో మార్క్స్ ఏవైతే చేస్తున్నానో అవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రిమైనింగ్ కూడా మీరు చదవండి. ఓకే. ఇక సెకండ్ యూనిట్కి వెళ్ళినట్లయితే సెకండ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్, ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి మనకి సి లాంగ్వేజ్లో అంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్. వాటికి సంబంధించిన డెఫినేషన్స్, సింటాక్సెస్, వాటికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. అట్లనే అన్ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఇవి కూడా ఒకసారి అయితే చదువుకోండి. మాక్సిమం అడగడు. ఒకవేళ అడిగినట్లయితే మీరు రాసేయండి. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ సి విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఈచ్. ఇదైతే వెరీ 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 ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ సి లాంగ్వేజ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్లో కంపల్సరీగా ఉండే క్వశ్చన్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఈ క్వశ్చన్ అయితే మీరు కంపల్సరీగా చదవండి. నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇది సపరేట్గా షార్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కండిషనల్ ఆపరేటర్ అంటే మనకు క్వశ్చన్ మార్క్ కోలన్ ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన డెఫినేషన్, సింటాక్స్, ఒక చిన్న ప్రోగ్రామ్. ఇది కూడా చూడండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్. మరి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏమేమి ఉన్నాయి మనకు? ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్, ఇఫ్ ఎల్స్ ఇఫ్, కండిషనల్ ఆపరేటరు, వీటికి సంబంధించిన డెఫినేషన్స్, సింటాక్సెస్, ప్రతి దానికి ఒక చిన్న ప్రోగ్రామ్. ఓకే. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి లూపింగ్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. అంటే ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ ఉంటాయి కదా. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి కూడా డెఫినేషన్, సింటాక్స్, ప్రోగ్రామ్. సో ఇవి 2 అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 5, 6 ఈ రెండింటిలోకి వెళ్ళి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే మనకి ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటుంది. అట్లనే వాట్ ఈజ్ అన్ అరే, ఎక్స్ప్లెయిన్ 1 డైమెన్షన్ అరే. అట్లనే 2 డైమెన్షన్ అరే కూడా అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అరే పైన కూడా క్వశ్చన్ కంపల్సరీగా ఎగ్జామినేషన్లో ఉంటుంది. అయితే షార్ట్ క్వశ్చన్ ఆర్ లాంగ్ క్వశ్చన్. మాక్సిమం లాంగ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో అరే డెఫినేషను, అట్లనే అందులో టైప్స్ 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, మల్టీ డైమెన్షన్, వాటికి సంబంధించిన డెఫినేషన్స్, వాటికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్, తర్వాత ఒక చిన్న ప్రోగ్రామ్. అది కూడా మీరు చదువుకోండి. వీటికి సంబంధించిన ప్రతి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ప్లేలిస్ట్లో చెక్ చేసినట్లయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆ వీడియోస్ మీరు వాచ్ చేసినట్లయితే మీరు ఈజీగా రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ స్ట్రింగ్ అంటాడు. స్ట్రింగ్ అంటే 1 డైమెన్షనల్ క్యారెక్టర్ అరే. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఆర్ స్ట్రింగ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్ ఫంక్షన్స్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మొత్తానికి అయితే సెకండ్ యూనిట్లో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. అన్ని డామ్ షూర్ క్వశ్చన్సే. ఇవన్నీ అయితే మీరు చదువుకోండి. ఇందులో మ్యాక్సిమం అయితే మనకు 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ అయితే వెరీ 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 ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అయితే రిపీటెడ్ క్వశ్చన్స్, ఎవ్రీ ఇయర్ అడుగుతూ ఉంటాడు కాబట్టి సో మీరు ఈ క్వశ్చన్స్ అయితే చదవండి. ఓకే. నెక్స్ట్ ఇక థర్డ్ యూనిట్కి వచ్చినట్లయితే
ఫంక్షన్స్. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. బిల్ట్ ఇన్ ఫంక్షన్ వచ్చేసి మనకు షార్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. ఎగ్జాంపుల్గా ఎనీ ఫంక్షన్స్, మీ ఇష్టం వచ్చిన ఫంక్షన్స్ రాసుకోవచ్చు. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, అట్లనే స్ట్రింగ్ ఫంక్షన్స్, క్యారెక్టర్ ఫంక్షన్స్, మ్యాథ్ ఫంక్షన్స్ అన్నీ మనకు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. నెక్స్ట్ డిఫైన్ ఫంక్షన్, ఎక్స్ప్లెయిన్ హౌ టు ఇంప్లిమెంట్ ఫంక్షన్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. దీన్ని మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ కూడా అనొచ్చు. యూజర్ డిఫైన్ ఫంక్షన్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ మొత్తం రాసేసి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లనే కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్, మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ కూడా చాలా టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. అట్లనే స్టోరేజ్ క్లాసెస్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు స్టోరేజ్ క్లాసెస్ వచ్చేసి 4 ఉంటాయి సి లాంగ్వేజ్లో. ఆటో, రిజిస్టర్, స్టాటిక్ అండ్ ఎక్స్టర్న్. వాటికి సంబంధించిన డెఫినేషన్స్, సింటాక్స్లో ఒక చిన్న ప్రోగ్రామ్స్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఇది లాంగ్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ రికర్సివ్ ఫంక్షన్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. రికర్సివ్ ఫంక్షన్కి సంబంధించిన డెఫినేషను మ్యాక్సిమం మనకి ఇక్కడ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అడుగుతాడు. రైట్ ఏ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ యూజింగ్ రికర్సివ్ ఫంక్షన్. డైరెక్ట్గా ప్రోగ్రామ్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో మనకి ఏది అడిగినా సరే రికర్సివ్ ఫంక్షన్ అన్నప్పుడు రికర్సివ్ ఫంక్షన్ డెఫినేషన్, ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. మాక్సిమం అయితే మనకి ఇక్కడ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ యూజింగ్ రికర్సివ్ ఫంక్షన్కి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే మీరు నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాయింటర్ మీద కూడా క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, కంపల్సరీగా అడుగుతూ ఉంటాడు. ఇది షార్ట్ క్వశ్చన్ అని అడగవచ్చు, లాంగ్ క్వశ్చన్ అని అడగవచ్చు. మాక్సిమం షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈస్ పాయింటర్ అని చెప్పేసి. పాయింటర్ డెఫినేషన్, దానికి సంబంధించిన కొంచెం ఇంప్లిమెంటేషన్ రాసేసి ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే నేర్చుకోండి. నెక్స్ట్ డైనమిక్ మెమరీ అలొకేషన్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి డైనమిక్ మెమరీ అలొకేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు 4 ఫంక్షన్స్ ఉంటాయి: మెలాగు, కెలాగు, రియాలాగు, ఫ్రీ. సో వాటికి సంబంధించిన డెఫినేషన్స్, సింటాక్సెస్, చిన్న ప్రోగ్రామ్స్. సో మొత్తానికైతే ప్రతి దానికి డెఫినేషన్, సింటాక్స్, ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ. సో వీటికి సంబంధించిన అన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేసుకోండి. ఆ వీడియోస్ అన్ని మీరు వాచ్ చేసినట్లయితే మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇక 4th యూనిట్కి వచ్చినట్లయితే స్ట్రక్చర్స్, మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒక్కటి నేర్చుకున్నట్లయితే మీరు కంపల్సరీగా లాంగ్ క్వశ్చన్ ఒకటి అటెంప్ట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ స్ట్రక్చర్? ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ స్ట్రక్చర్ మెంబర్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో స్ట్రక్చర్ డెఫినేషను, దానికి సంబంధించిన సింటాక్స్, అలాగే స్ట్రక్చర్ని ఎట్లా డిక్లేర్ చేస్తాము, ఎలా ఇనిషియలైజ్ చేస్తాము, ఎలా యాక్సెస్ చేసుకుంటాం, వాటికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్. ఇది మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్. ప్రతి ఇయర్ ఏ యూనివర్సిటీలో అయినా సరే కంపల్సరీగా స్ట్రక్చర్ మీద అయితే ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది. ఈ క్వశ్చన్ అయితే మీరు నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇది అడగలేదు అనుకోండి, ఎక్స్ప్లెయిన్ ఆరే ఆఫ్ స్ట్రక్చర్ అంటాడు. ఎక్స్ప్లెయిన్ ఆరే ఆఫ్ స్ట్రక్చర్ కూడా మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్. ఇది కూడా చాలా టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. ఒకవేళ ఈ రెండు అడగకపోతే చూడండి 4th క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. యూనియన్కి స్ట్రక్చర్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఒక్కడే తెలుసుకున్నట్లయితే ఆ 2 క్వశ్చన్లో ఏది ఇచ్చినా మనం రాయొచ్చు. ఒకవేళ మీకు స్ట్రక్చర్ అడగలేదనుకోండి, వాట్ ఈజ్ యూనియన్, ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ ఆఫ్ యూనియన్ మెంబర్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇదైనా అడగవచ్చు. స్ట్రక్చర్ ఒకటి నేర్చుకొని యూనియన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 2 మీకు వచ్చేస్తాయి. ఇక డిఫరెన్స్ కూడా నేర్చుకోండి, స్ట్రక్చర్ వర్సెస్ యూనియన్. ఇది మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్. అట్లనే ఎనిమరేషన్, దాన్నే ఈనం డేటా టైప్ అంటాం. ఇది కూడా మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్. ఇది మనకు షార్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్ ఈనం డేటా టైపు. ఆ క్వశ్చన్ ఒకసారి మీరు చూసుకోండి. ఇది మనకు ఒక ఛాన్స్లో ఉంటుంది. అలాగే ఫైల్స్, మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్. లాంగ్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది ఫైల్స్ అంటే. టోటల్లీ మీకు 5th యూనిట్లో వచ్చేసి ఓన్లీ 4 క్వశ్చన్స్. ఒకటి స్ట్రక్చర్ కాన్సెప్ట్, ఒకటి యూనియన్ కాన్సెప్ట్, ఎనిమరేషన్, ఫైల్స్. ఓన్లీ 4 క్వశ్చన్సే. ఈ 4 క్వశ్చన్స్ మనం 4th యూనిట్లో నేర్చుకున్నట్లయితే ఒక లాంగ్ క్వశ్చన్, ఒక 2 షార్ట్ క్వశ్చన్స్ అయితే మీరు ఈజీగా రాయొచ్చు. వీటికి సంబంధించిన ప్రతి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఇవన్నీ మీరు చూసేసి అవి నేర్చుకున్నట్లయితే ఎగ్జామినేషన్లో మీరు ఈజీగా రాయొచ్చు, అవుట్ స్టాండింగ్ తెచ్చుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.